హాయ్ అండి. ఏంటి అనుకోకుండా బంధువులొచ్చారు. ఏదైనా వెరైటీ చేసి పెట్టాలి భోజనంలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీ మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండరండి. అంత టేస్టీగా ఉంటుంది. అదేంటంటే నేను మసాలా రైస్ చేశానండి. మసాలా రైస్ అంటే ఏం కాదండోయ్! మనం కర్రీలో వేసుకునే కారం ఉంటది కదండీ! మసాలా కారం. ఆ కారంతో రైస్ ఐటెమ్ చేసి పెట్టాను. అది ఎలా అంటే ముందుగా రైస్ అనేది ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదండీ! ఆల్రెడీ మనకు రెడీగా ఉంటుంది కదా! ఈ రైస్ ఎప్పుడూను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు ముందుగా గుళ్ళు వేసి వేయించానండి. గుళ్ళు వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో మెయిన్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ బాగుంటుందండి. మనం పల్లీల ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో శనగపప్పు వేయలేదు. మీరైతే కావాలంటే వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం, మసాలా కారం వేసానండి. మనం తీసుకున్న రైస్కి సరిపడినంత కారం, అలాగే ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఆల్రెడీ ముందుగా ఉడికిన అన్నం ఉంటుంది కదండి ఇంట్లో ఎప్పుడు రెడీగా, లేదంటే అప్పటికప్పుడు వండుకునన్నా వేసుకోవచ్చు. నేను ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసి మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఒక్క 2 నిమిషాలు చిన్న మంట పెట్టి వేయించుకుంటే రైస్‌ని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుని రైతాతో గానీ, లేదంటే ప్లెయిన్ పెరుగుతో గానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చూసారుగా చాలా ఈజీగా ఉంది కదండీ! మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.